అంటే ఈ మధ్య కాలంలో ఒక టాక్ అనేది వస్తుంది. ఎవరైతే మన రాజమౌళి డైరెక్టర్ గారు ఉన్నారో ఆయన వల్లనే దాదాపు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కొద్దిగా నష్టపోయారు అనేది ఒక టాక్ ఉంది సార్. దాని గురించి మీ అభిప్రాయం? అంటే డెఫినెట్ గా చిరంజీవి గారు ఎప్పుడో ఒకటి చెప్తారు, ఒక సినిమా హిట్ అంటే దాని అర్థం ప్రొడ్యూసర్ బాగుపడాలా, డిస్ట్రిబ్యూటర్ బాగుపడాలా, ఎగ్జిబిటర్ బాగుపడాలా, ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక సూపర్ హిట్ సినిమా చేసిన ఆనందం వాళ్ళకు ఉండాలి. ఇదే కాకుండా క్యాంటీన్ సైకిల్ స్టాండ్, క్యాంటీన్ బాయ్, పేస్టింగ్ బాయ్ కానించి ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో ఎంతో మంది బతుకుతారు. అందరూ హ్యాపీగా ఉండే సినిమాని సూపర్ హిట్ అండి అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ సార్, డెఫినెట్ గా అది క్లియర్. దాటితే రాజమౌళి గారు డెఫినెట్ గా స్టూడెంట్ నెంబర్ 1. ఇప్పుడు ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొదలెట్టుకుంటే కెరీర్ ఒక సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఇది వరకు ఆయన అందరికి ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టలే, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, అందరికీ సూపర్ హిట్లే వచ్చినాయి, నో టెన్షన్. ఎప్పుడైతే ఆయన ఈ పాన్ ఇండియా జోనర్ అనుకుని బాహుబలి కాడ నుంచి, బాహుబలిలో కూడా పెద్ద ఎవరు ఎగ్జిబిటర్లు కానీ ఎవరు కూడా పెద్ద నష్టపోవాలా. బాహుబలి 2లో థర్డ్ పార్టీలని ఎగ్జిబిటర్లని వాళ్ళు నష్టపోవటం జరిగింది. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు రాజమౌళి గారు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ కేజీఎఫ్ బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు. మా సినిమాకి అబ్నార్మల్ కాస్ట్ అయ్యింది అంటే మీరు తీసింది కమర్షియల్ ఫిల్మ్. అవును సార్, కమర్షియల్ ఫిల్మ్ కి అబ్నార్మల్ కాస్ట్ అయ్యిందని దానికి విచ్చలవిడిగా టికెట్ రేట్లు పెంచమని అడగటం తప్పు. ఇప్పుడు మీకు ఇందాక చెప్తున్నా కదా, పుష్ప ఉంది, పుష్ప 4,000-3,000 12,000 రూపాయలు అయితే ఎంత నాశనం అయిపోతున్నారు. అది కాదు మీ పుష్ప. అది ఇప్పుడు ఇదివరకు బ్రహ్మంగారి చరిత్రలో, దానవీర సూరకర్ణలో ఈ సినిమాలు ఎప్పుడు పెంచమని లేదే. ఏ రోజున కూడా పాత తరం హీరోలు ఎవరో కూడా టికెట్ రేటు పెంచమని ఏ రోజున అడగల. వాళ్ళు కేవలం రూపాయి టికెట్, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయల రోజుల్లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పాలంటే 40 రూపాయలు, 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఫస్ట్ నేనే ఒక థియేటర్ లో ఒక రాజశ్రీ ఫిల్మ్స్ కి పెట్టా. ఫిల్మ్ పెడితే 10 రూపీస్ ఫుల్ అయిపోయింది, 15 రూపీస్ ఫుల్ అయిపోయింది, 25 ఫుల్ అయిపోయింది, 40 రూపీస్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే 4 ఆటోల్లో ముస్లిమ్స్ లేడీస్ వచ్చారు. ఒక్కొక్క ఆటోలోంచి 8 మంది దిగారు. అసలు 8 మంది కూర్చోగలటం చాలా భారీ. అది దిగి 4 ఆటోల్లో ఉన్నారు. ఇట్టా చూసారు, 25 రూపాయలు ఫుల్, 40 ఉంది. ఏం చేయాలని ఒక 10 మినిట్స్ టెన్షన్ పడి ఆ 4/8 మంది అంటే 15 రూపాయలు ఎఫర్ట్ చేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఆటోల్లో. అంటే వాళ్ళు రాను పోను ఆటో ఛార్జ్ అయినా భరించవచ్చు కానీ ఇది భరించలేము వెళ్ళిపోయారు. అంటే ఆ 32 మంది కూడా మనకి 25 రూపాయల టికెట్ అయితే సినిమా చూసేవారు. సినిమా చూస్తే ఆ 32 కూడా మనకు డబ్బులు వచ్చాయి కదా. ఇప్పుడు 40కి చూడలేకపోతున్నారు. ఇది ప్రాక్టికల్ గా నేను చూసింది. కానీ మన వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తా, ప్లస్ మీరు ఎప్పుడు చెప్తున్నా కదా, నేను 75 to 80% ఎబో తక్కువ రేట్లు ఉండే, 20% బాల్కనీ ఉండేది. ఇప్పుడు మొత్తం సిస్టమ్ 80 to 90% బాల్కనీ, 10% అక్కడ థియేటర్స్ కూడా సిస్టమ్ మార్చేసి అబ్నార్మల్ క్యాంటీన్ సేల్స్, క్యాంటీన్ రేట్స్ ఇవన్నీ కూడా భరించలేని తత్వం అయిపోయింది. సో రాజమౌళి గారు కూడా ఏంటంటే సరే ఆయన సూపర్ హిట్ బ్రహ్మాండం, ఆయన ఇవాళ ఒక పాన్ ఇండియా రేంజ్ లో చేసుకుంటాం. ఒక ఆస్కార్ అవార్డ్స్ అంటే కీరవాణి గారికి ఆస్కారు, చంద్రబోస్ గారికి రావటం, ఆ 2 బిహైండ్ ప్రేమ్ రక్షిత్ అని ఒక డాన్స్ మాస్టర్, ప్లస్ బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్, ప్లస్ దానయ్య గారి ప్రొడ్యూసర్, ఇవన్నీ ఉండటం అనేది ఆస్కార్ వచ్చింది తెలుగు వాళ్ళకి అనే సంతోషం బదులు ఈ బాధ కలుగుతుంది. డెఫినెట్ గా ఈ బాధ కలుగుతున్నప్పుడు సో ఆయన కూడా ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా ప్రపంచమే టార్గెట్ కాబట్టి ప్రపంచం యాంగిల్ వెళ్ళాలి, కానీ ఇక్కడ ఎందుకు పెంచడం అనేది మాత్రం తప్పు. ఈ తప్పు మూలంగా ప్లస్ అబ్నార్మల్ ఒక్కొక్క సెంటర్ 50 లక్షలు ఎంజీలని, 50 లక్షల హైర్లని అలా వేసుకుంటాం, ఇబ్బంది పెడతాం మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం అదేదో రాజమౌళి గారిని ఏదో కించపరిచినట్టు మాట్లాడుతున్నాం. నిజం ఎక్కడైనా నిజమే, దీంట్లో డౌటే ఎక్కర్లా. ప్లస్ హీరో, స్టార్ హీరో ఎవరైనా కానీ నష్టపరిస్తే నష్టమే. సో అందుకని నేనేమంటున్నా అంటే షేరింగ్ రేషియో చేయండి. షేరింగ్ రేషియోలో మీకు ఎంత వస్తే అంత చేయండి. హాలీవుడ్ లో కూడా షేరింగ్ రేషియో ఉంది. అదే ఇప్పుడు సక్సెస్ అందరూ పంచుకుంటారు, ఫెయిల్యూర్ ని కూడా అందరూ పంచుకునేటట్టు అయితే ఈ ప్రాబ్లం లేదు. సో అట్టా మేకింగ్ ఆఫ్ ది ఫిలిం లోనే
షేరింగ్ రేషియో చేసుకోగలిగి ఆ షేరింగ్ రేషియో నుంచి ఎగ్జిబిటర్ వాళ్ళ పర్సంటేజ్ అడుగుతున్నారు. పర్సంటేజ్ లో ఓ పెద్ద సినిమాకి ఇలా పర్సంటేజ్, ఒక చిన్న సినిమాకి ఇలా పర్సంటేజ్ ఇట్లా అని చెప్పి ఒక సిస్టమ్ చేసుకుని ఒక రీజనబుల్ టికెట్ రేట్. ఇప్పుడు ఇవాళ ఎగ్జిబిటర్ లో మేము అయిపోయాం లేకపోతే మేము ఇది అని చెప్పి ఉద్యమిస్తున్నాం అంటున్నామే. ఉద్యమిస్తానికి వాళ్ళు ఏమో ఇప్పుడు ఎవరో నాశనం చేయలే, మీరే బస్ మాస్టర్లు మీ నెత్తి మీద మీరే చెయ్యి పెట్టుకుని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. 52 వారాలు ఆడి ప్రేక్షకులు బ్రహ్మాండంగా నడిపించే రేంజ్ నుంచి దాంట్లో 47-45 వారాలు రెంట్లు వచ్చే పరిస్థితిలో మీరు ఒక్కసారి అబ్నార్మల్ టికెట్ రేట్లు చేసి వచ్చే సినిమాకి అబ్నార్మల్ ఒకటి వచ్చేస్తుంది. ఆ వచ్చిన సినిమాలకి 100 కోట్ల రెమ్యునరేషన్లు అయిపోయి వాళ్ళు సంపాదించేస్తుంటారు, మీరేం సంపాదన లేదు. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ సినిమా ఫెయిల్ అయితే వాడు సర్వనాశనం, కొంప కొడిది సూసైడ్. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ కూడా తేడా కొట్టిందా మళ్ళీ ఆడు సర్వనాశనం. ఇట్లా ఇదంతా సర్వనాశనం కాకుండా మీరు కరెక్షన్ కరెక్ట్ గా పెట్టుకుని మీరు కరెక్ట్ గా ఇదే విధానం ఇదే సిస్టమ్ అని అనుకుంటే అన్ని కరెక్షన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఒక సినిమాకేమో అబ్నార్మల్ గా 1000 కోట్లు, ఒక సినిమాకేమో 1 కోటి రూపాయలు రాదా? అప్పుడు 1000 కోట్లు వచ్చిన సినిమాకి 1000 కోట్లుగా మీరు తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు. కానీ 1 కోటి రూపాయలు వచ్చిన సినిమా 1 కోటిగానే తీసుకోండి. 1000 కోట్లకు వచ్చే ఒక సినిమా 1000 కోట్లు వచ్చింది అని చెప్పి 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని 1 కోటి వచ్చిన సినిమాలు ఇది చేసుకుంటే అప్పుడు ఈ డిఫరెన్స్ ఎవరు నాశనం అవ్వాలి? అందరు నాశనం. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది.